హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వినయ్ కుమార్. మళ్ళీ మనం అయితే ఇంకొక స్లాబ్కి అయితే వచ్చాం. స్లాబ్ కనబడుతుంది కదా, ఈసారి అయితే పెద్ద సైజ్ స్లాబే. 44x26 అంటే 1200 అడుగు వచ్చింది. గట్టిగా ఉంది స్లాబ్ అయితే. ఈ వారంలో మనం కట్టేది 3వ స్లాబ్ అనమాట. ఇంతకుముందు 2 వీడియోలు పోస్ట్ చేసాను, చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఈ సెకండ్ స్లాబ్ అనమాట. ఈ వారంలో అయితే ఇది 2వ స్లాబు. నెక్స్ట్ ఇంకో స్లాబ్ ఉంది. రేపు కాక సోమవారం మంగళవారం ఇంకో స్లాబ్ ఉంటుంది. ఆ స్లాబ్ కట్టుకోవాలి. చూద్దరు కానీ స్లాబ్ మరి. ఇప్పుడైతే సైజు వచ్చి 44x26 1210 అడుగు అంత వచ్చింది. ప్రస్తుతానికి అయితే 4 వచ్చి భీములో ఎక్కించాం. భీములు చూపిస్తాను ఎలా కట్టాం ఏంటన్నది. చూద్దరు కానీ మొత్తం చూడడానికి అయితే చాలా బాగా వచ్చింది. సెంటరింగ్ ఏంటి ప్లస్ మన ఐరన్ కట్టుబడి ఏంటి మొత్తం అంతా నీట్గా వచ్చి ఒక రకంగా అయితే ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఇవాళ ఒక కొత్త వీడియో, నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియో చూడండి ఎలా ఉంది ఏంటని చెప్పండి, కామెంట్ చేయండి. మన స్లాబ్ వచ్చేసి ఇది సైజు. ఇది ఫుల్ బార్ సైజు కాకుండా 44 అంటే తెలుసు కదా. ఫుల్ బార్ సైజు వచ్చి 39.6 వస్తుంది, అంటే మ్యాక్సిమం 40 అడుగులు. ఇదిగో ఫుల్ బార్ ఇక్కడికి వచ్చింది. దీనికి మళ్ళీ జాయింట్ వేసుకొని, అంటే మీరు అనుకోవచ్చు అన్ని జాయింట్లు ఒక చోట వేస్తారు ఏంటి, ఇది రిస్క్ కదా అని. రిస్క్ ఏమి ఉండదు. ఇక్కడ పిల్లర్ ఉంది కదా మనకి. ఈ పిల్లర్ వల్ల అన్ని జాయింట్లు ఒకటి వేసుకోవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు, మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే, అన్ని చోట్ల ఇలా వేస్తామని ఆ రూల్ ఏం లేదు. అటు పక్కన పోర్టుకు వచ్చి 6 అడుగులు, అందుకని చెప్పి ఇటు పక్కన మహా అయితే 22 అంగుళాలు పోర్టుకో కాబట్టి, షేడ్ కాబట్టి పెద్ద ఇబ్బంది పడక్కలేదు. 6 అడుగు కానీ లెక్క వేసుకుంటే 22 అంగుళాలు షేడ్ తక్కువే కదా. ఇలా అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మనం అయితే ఇలా వేసుకున్నాం. స్లాబ్ సైజ్ వచ్చేది ఇది ఫుల్ బారు. ఇదేమో 33 అడుగులు అనమాట. ఆ భీము 33 అడుగులు. యాక్చువల్గా కొలుతుంది 33 అడుగులు కొలుతుంది. అది పోర్టుగో ప్లస్ మిడ్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి మనం పెంచుకున్న కొలుతుంది. కనబడుతుంది కదా, అది 34 ప్లస్ ఇది 44, 10 అడుగులు డిఫరెన్స్ అనమాట. యాడ్ భీమ్ వచ్చేసి 26 అడుగులు. వారే మా రాజుగారు పెద్ద మేస్త్రి అని చెప్పి ఫీలింగ్ అనమాట. కానీ ఏం ఉండదు ఇంతకు వీడికి, అంతేం లేదు వీడికి. మీకు ఇంకొక విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇది 6 అడుగులు పోర్టుగా అని చెప్పి మనం ఏం చేసామంటే, ఇప్పుడు 6 రాడ్లే కదా, ఈసారి ఎక్స్ట్రా 2 బార్ ఒకటి పెంచామన్నమాట. ఈ 2 బార్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి భీము అది రాకుండా ఉంటుంది. ఈ సైడ్ 2 రాడ్లు, ఈ 2 రాడ్లు కనబడుతున్నాయి కదా, ఇదో రాడ్డు, ఇదో రాడ్డు. సైడ్ 2 బార్లు. 2 బార్లు అంటే 2 బార్లు ఏంటంటే మనకి 6 అడుగులు పోటుకో కాబట్టి కొంచెం అదురులా రాకుండా బలంగా ఉంటుంది. ఇది అలా సెకండ్ పిల్లర్కి వచ్చింది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ బియ్యం కూడా అంటే మనకి ఎప్పుడు ఉండే తలకాయ పోటు ఏంటంటే డబల్ రెక్క. ఇది ఒక రెక్క, ఇదో రెక్క, ఈ 2 రెక్కలు ఒకసారి. ఇది సైట్ అయితే బాగానే ఉంది ఇవాళ. ఇది పెద్ద సైట్ మంచిగానే ఉంది. మా బాబు బియ్యం తింటున్నాడు. బాబు దగ్గరికి వెళ్దాం. బాబు మొక్కలను ఎక్స్ప్రెషన్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి కుర్రోడని. నేనైతే కొత్తగా ఒకటి నేర్చుకున్నాను. అది నిన్నలాగా అయితే అవుతలేదు, ఇప్పుడైతే అవ్వచ్చేమో. బాగా లేకరా. ఇది అస్తమానం వర్కౌట్ అవుతుంది. ఏదో మనం కామెడీగా చేసాం కానీ ఏ బైండింగ్ వేరు ఏదైనా ఉన్నా కాల్లో దిగిపోతుంది. మీరు మాత్రం ట్రై చేయొద్దు. ఇదేదో మన ఆనందం కోసం చేసిందే తప్ప అవ్వలేదు. ఇదైతే అవ్వలేదు, ఏమనుకోవద్దు. మిగతా వీడియో అన్నది రేపు చూపెడతాను. అది మొత్తం ఫ్లాట్ అంటే కట్టేసిన తర్వాత ఆ వీడియో మొత్తం అది ఎడిటింగ్ చేసి మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమన్నా ఐరన్ పనులు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్లో చెప్పండి. దాన్ని కూడా చెప్తాను మీకు కామెంట్ సెక్షన్ ఏంటని. మనమైతే భీములు దింపేసాం. ఇది భీములు దింపడం తర్వాత మన మ్యాట్ వీడియో. మన మ్యాట్ అంటే మ్యాట్ కాదు, స్లాబ్ వీడియో. కనబడింది కదా భీములు. 5 అడ్డ భీములు, 1 2 3 4 5, 3 నిలువు భీములు, 1 2 3. ఇది షేడ్ వచ్చి 3 అడుగులు. ఇది షేడ్ వచ్చేసి 22 అంగుళాలు. అటు పక్కన వచ్చేసి 19 అంగుళాలు. ఈ 6 అడుగులు. రేపొద్దున మీకు వీడియో తీసి చూపించాను. ఇంకా చాలా బాగుంటుంది వీడియో అది.
ప్రస్తుతానికైతే బియ్యం లోడ్ అయింది కాబట్టి టైం 6 అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇవాళ వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున కొత్త వీడియో తీసి స్టార్ట్ చేస్తాను. దాన్ని చూద్దరు. కానీ అందరూ అడిగే డౌట్ ఏంటంటే మ్యాట్కి 8M వేయాలా అని అడుగుతున్నారు. మ్యాట్కి 8M వేయాలని రూల్ ఏం లేదు. ఎక్కువ బేసిక్లో అయితే మనం 8M వేసుకుంటాం. మన స్ట్రెంత్ని బట్టి మన దగ్గర ఎక్కువ డబ్బు ఉందా 10M కూడా వేసుకోవచ్చు, 12M కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి. భీములు 12M వేయాలని రూల్ ఏం లేదు. 16 వేసుకోవచ్చు, 20 వేసుకోవచ్చు. అది కూడా ఉన్న మన బడ్జెట్లో. ప్లస్ ఏంటంటే స్తంభాల మధ్య ఉన్న డిస్టెన్స్ బట్టి ఓ 10 అడుగులు 12 అడుగులు దానికైతే పెద్ద ఇబ్బంది పడక్కలేదు. 15 అడుగులు అయితే అప్పుడు 16లు, 15 కన్నా దాటి 18, 20 అడుగులు పిల్లర్ టు పిల్లర్ మధ్య ఉంటే అప్పుడు 20లు. ఇంకా పిల్లర్ టు పిల్లర్ మధ్య ఇంకా 20 అడుగులు గ్యాప్ ఉంటే ఇంకా 25లు 20లు. ఇంకా ఆలోచించక్కర్లేదు ఇంకా అట్లా వేయడం కోసం. మన పిల్లర్ గ్యాప్ ఇదో పిల్లరు ఇదో పిల్లరు 2, 4, 6 మా అయితే 8 అడుగులు ఉంది. ఇది మనకైతే ఈ 12M బేసిక్ చాలు, పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అంటే మనం కొత్త రోజులో ఇంకో రోజుకి వచ్చాం అనమాట. ఇంకో రోజు పని మొత్తం ఇవాళ అయితే మ్యాట్ కడుతున్నాం. నిన్న భీములు కట్టడం చూస్తారు కదా. ఇవాళ అయితే మొత్తం మ్యాట్ అనమాట. మ్యాట్ చూస్తే మాత్రం బాగానే వచ్చింది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరకు. నవీన్ మాకం మాది ఫస్ట్ మాది నవీన్ మాకం. నవీన్ గారు ప్రతి వీడియో చూస్తుంటారు మంది. అది ఎట్టేది ఇంకా అదొద్దా, అది పెండింగ్ మొక్క వెళ్ళాడు బావా. వచ్చాను. కట్టక రాజాది మీది ఆగలపల్లినా? అదే స్లాబ్ కడతాకెళ్ళాం దత్తడపల్లి. 5 స్టైల్ బిల్డింగ్ చేసాం కదా. దగ్గర చేసి కూరడు డ్రింక్ తెస్తున్నాడా, తయారు చేస్తున్నాడు డ్రింక్ అడు. సెంటర్కి మొత్తం 90 ఉందో 40 ఉందో అది బట్టి లెక్క వేస్తాం. కరెక్ట్గా 90 తాగేస్తాం, 90 ఇస్తారు. మన వాళ్ళు అయితే ఇద్దరు కట్టుబడి చేస్తున్నారు. సింగల్ కట్టేయడం చూపిస్తారు కుర్రోళ్ళు. చూడండి అజయ్ స్టార్ కన్నా ఏముండదో ఇదిగో ఇలా లాగి ఇలాగైనా అంతే అయిపోయింది. డబుల్ కొట్టు మిత్రమా, ఇలా వేసి మళ్ళీ చూపి ఇలాగ మళ్ళీ
వెరీ సింపుల్. డబల్ కట్ అనేది ఇలా వేసి ఇలా వేసి ఇది ఇలా వేయాలి. కొంచెం లోపల చూపించరా పాప, వాళ్ళకి అర్థం అవ్వాలి కదరా. ఒకసారి ఇది ఎక్కడ మాచురా మామ. అలా చూడు. హాయ్ ఫ్రెండ్స్, మనోడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అజయ్ స్టార్ గేమింగ్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, అజయ్ స్టార్ గేమింగ్ అని ఉంటుంది. యూట్యూబ్లో మనోడిని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఈయన రాజుగారు, మేము చాలా వీడియోలో చూసుంటారు. ఈయన్ని పెద్ద మేస్త్రి అలా బామ్మరిది అనమాట ఈయన. అదో పెద్ద మేస్త్రి గారు, ఎవరికి పని చెప్పకుండా ఆయన ఒక్కడే చేసేసుకుంటున్నాడు పని. బెడింగ్ ఏందిరా? రెండు కనబడతలేదు. ఎక్కువ లేపకు తగ్గించు. నేను వెళ్ళైపోయి వెళ్ళైపోయినా కనబడతలేదు నాకు ఏమి. ఇందులో వాళ్ళు లేపుకోవాలండి అందాపోతే. నేను 3 బెండింగ్లు ఎక్కాను. మళ్ళీ మనం అయితే ఇవాళ పనికొచ్చాం. ఈ స్లాబ్ దగ్గర మనం 3వ రోజు అనమాట చేయడం. స్లాబ్ అంతా నన్ను అయితే కంప్లీట్ అయిపోయింది. మెట్లాండ్ కడతాకైతే వచ్చాం. మెట్లాండ్ ఉంటే ఎక్కడ కడతాం చూపిస్తాను. మెట్లాండ్ ఎలా కడతాం ఏంటన్నది. వెనకాల మా బావ స్తంభానికి ఒక రింగ్ వేస్తున్నాడు కుర్రాడు. అంటే 5 స్టేర్ 2వ స్టేర్ ఉంది దీనికి. దానికి ఇబ్బంది లేకుండా ఎక్కువ బెండ్లు పట్టా పడకుండా ఒక కింద ఒక రింగ్ కట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అంటే నా వీడియోలు ఏమొచ్చినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.